మన్యంకొండ జాతర. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలము మన్యంకొండ అనే కొండపైన నెలకొని ఉంది. ఈ ఆలయము అనేక ప్రకృతి సౌందర్యాల మధ్య నెలకొని ఉంది కాబట్టి భక్తులకి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిని కలిగిస్తుంది. ఈ క్షేత్రంలో కొలువైనటువంటి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి అంటే తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి ఎలాగైతే బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారో, అదేవిధంగా ఇక్కడ మన్యంకొండలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గూడా బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది తిరుపతిలో ఉన్నట్లుగా 3 కొండల పైన నెలకొని ఉంది. అదేవిధంగా కింది కొండలో అలివేలు మంగ విగ్రహం కూడా ఉంది. అయితే ఇక్కడ నిలిసినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పాదముద్రలు సహజ సిద్ధంగా ఏ శిల్పి చెక్కనటువంటి సహజ సిద్ధంగా ఏర్పడినవి అని భక్తులు విశ్వసిస్తుంటారు. మరి ఈ జాతర ఎప్పుడు జరుగుతుందని చూసుకున్నట్లయితే, ఈ జాతర మన్యంకొండ జాతర ప్రతి సంవత్సరము ఒక మాఘశుద్ధ పౌర్ణమి నాడు ప్రారంభమై ఒక 8 రోజుల పాటు కొనసాగుతుంది. దీనికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులను సమర్పించుకుంటారు. అయితే ఇక్కడ ఒక నానుడి ఉంది. అదేంటంటే తిరుపతి తీరితే తిరుపతి తీరకుండా మన్యంకొండ. తీరితే తిరుపతి తీరకుండా మన్యంకొండ అనే నానుడు ఉంది. అంటే అర్థమేంటంటే తిరుపతికి వెళ్ళలేనటువంటి భక్తులు అంటే తీరిక లేక తిరుపతికి వెళ్ళలేనటువంటి భక్తులు మన్నెకొండలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే, తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుంది అని భక్తులు ఇక్కడ విశ్వసిస్తుంటారు, నమ్ముతుంటారు. కాబట్టి దీన్ని రెండవ తిరుపతిగా, తెలంగాణ తిరుపతిగా, పేదల తిరుపతిగా కూడా పేర్కొంటారు. మరి ఇక్కడ హాజరయ్యేటువంటి భక్తులు స్వామివారికి కొత్త కుండలో అన్నం వండి, పచ్చి పులుసుతో కూడినటువంటి నైవేద్యాన్ని సమర్పించడం ఇక్కడ ఆచారంగా కొనసాగుతుంది.